హర్యానాలో హైడ్రోజన్ బాంబ్ అంటూ రాహుల్ చేసిన ఆరోపణలు భారత్లోనే కాదు బ్రెజిల్లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. తన పేరు మీద భారత్లో 22 ఓట్లు ఉండడం షాక్కి గురిచేశాయంటున్నారు బ్రెజిల్ మోడల్ లారిసా నెరీ. అయితే విదేశాలకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం రాహుల్కి అలవాటుగా మారిందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. హర్యానాలో ఓట్ చోరీ, హైడ్రోజన్ బాంబ్ అంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై రచ్చ మరింత ముదిరింది. బ్రెజిల్ మోడల్ కు హర్యానాలో 22 ఓట్లు ఉన్నాయి అన్న రాహుల్ ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. రాహుల్ ప్రస్తావించిన బ్రెజిల్ మోడల్ పేరు లారిసా నెరీ. అయితే ఇప్పుడు దేశమంతా లారిసా నెరీ హాట్ టాపిక్ గా మారారు. ఓట్ల చోరీలో తన ఫోటో వాడడంపై షాక్ గురైనట్టుగా లారిసా తెలిపారు. అది తన పాత ఫోటో అని, ఆ వార్త వచ్చిన తర్వాత చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇంటర్వ్యూలో అడుగుతున్నారని తెలిపారు. అయితే స్టాక్ ఇమేజ్ ప్లాట్ఫామ్ నుంచి ఆ ఫోటోను కొనుగోలు చేసి ఉంటారని లారిసా అనుమానం వ్యక్తం చేశారు. భారత రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు లారిసా. Então, foto minha pra fazer, eu não sei se é uma eleição. హర్యానాలో భారీ అవకతవకలు జరిగాయని, తమకు ఫిర్యాదులు అందాయని, పోలైన పోస్టల్ ఓట్లకు ఫలితాలకు తేడా ఉందన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి ఓట్ల చోరీనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా జరిగిందని ఆరోపించారు. హర్యానాలో ఒక యువతికి 10 బూతుల్లో 22 ఓట్లు ఉన్నాయన్నారు. ఆ యువతి బ్రెజిల్ కు చెందిన మోడల్ గా గుర్తించామన్నారు రాహుల్. ఓసారి సీమా, ఓసారి స్వీటీ, ఓసారి సరస్వతి అనే పేరుతో బ్రెజిలియన్ మోడల్ ఓటు వేశారన్నారు. ఓట్ల చోరీని జెన్జీ గమనించాలన్నారు. పేరు ఒకరిది ఉంటే ఫోటో మరొకరిది ఉన్నట్టుగా గుర్తించామన్నారు. 25 lakh vote chori in Haryana, 5 categories. Duplicate voters 5,21,000, invalid addresses 93,000, bulk voters 19 lakhs, and notice that we've left those two empty. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చేసిన రాహుల్ ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా విమర్శించారు. पहले वे हार का ठिकरा ईवीएम पर फोड़ते थे, लेकिन जब वे अपने फर्जी दावे को सिद्ध नहीं कर पाए और ईवीएम को सुप्रीम कोर्ट से क्लीन चिट मिल गई, अब वे एसआईआर के सवाल को उठाने लगे हैं. राहुल गांधी को पता होना चाहिए कि चुनाव जीतने के लिए जमीन पर मेहनत करनी पड़ती है, जनता के दिलों में अपनी जगह बनानी पड़ती है, जनता के दिलों तक पहुंचना पड़ता है. सिर्फ फोटो खिंचवाने से और డ్రామా कर लेने से चुनाव नहीं जीते हैं. రాహుల్ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. సీమా, స్వీటీ, సరస్వతి అనే పేరున్న మహిళలు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారని ఈసీ వివరణ ఇచ్చింది. హర్యానా ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఈసీ స్పష్టం చేసింది.